శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనలో చాలామందికి లలితా సహస్రనామాలు, సౌందర్యలహరి ఇలాంటివన్నీ నేర్చుకుని ఉంటాము. రోజు పారాయణాలు చేసేవాళ్ళు కూడా మనలో చాలామంది ఉన్నాము. అయితే అందులో కొంతమందికి అమ్మ మీద చాలా ప్రేమ కలుగుతుంది. అమ్మని ఇంకా ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అని అనిపిస్తుంది. అటువంటప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు శ్రీ విద్య అనే మాట మీకు చాలా చోట్ల వినిపిస్తూ ఉంటుంది. అంటే అమ్మ తత్వాన్ని తెలుసుకోగలడం, అది ఒక ఎఫిషియెంట్ గురువు ద్వారా తెలుసుకోగలగాలి. అప్పుడు మన జన్మ ధన్యమవుతుంది. అది చాలా లోతైనటువంటి విషయం శ్రీ విద్య అనేది, అమ్మతత్వం. సో శ్రీ లలితాంబిక పరాదేవత యొక్క తత్వం అర్థం చేసుకోవాలి అంటే ఒక ఎఫిషియెంట్ గురువు, శ్రీ విద్యకు సంబంధించిన ఒక గురువు మనకు లైఫ్లోకి రావాలి. అంటే అదంతా మన సాధన మీద, మన పూర్వజన్మ సుకృతం మీద ఆధారపడి ఉంటుంది. అమ్మ మనకి కరెక్ట్ టైంకి కరెక్ట్ పర్సన్ని గురువుగా తీసుకొస్తుంది, మనల్ని ఆ దిశగా నడిపిస్తుంది. అయితే మనకు కావాల్సింది ఏమిటి అంటే ఆ శ్రద్ధ, భక్తి, ప్రేమ, ఆ ఓపిక, సాధన చేయాలి అనేటువంటి ఓపిక, ఇవన్నీ కూడా ఉంటే అప్పుడు మనము శ్రీ విద్యలో అడుగు పెట్టగలుగుతాము. అడుగు పెట్టినా కంటిన్యూ అవ్వగలుగుతాము. కొంతమంది జాయిన్ అయినా కూడా డ్రాప్ అయిపోతూ ఉంటారు, లేదా గురువుల్ని మార్చేస్తూ ఉంటారు. మాకు ఈ గురువు చాలా మంత్రాలు ఇచ్చేస్తున్నారు, ఈ గురువు దగ్గర రేటు తక్కువగా ఉంది, ఇట్లా రకరకాల అపోహలతో చాలామంది గురువుల్ని మార్చేస్తూ ఉంటారు. గురువులు ఒకవేళ మన మెంటాలిటీకి సరిపడే గురువు మనకు దొరకకపోతే అది అమ్మకు వదిలేసి అమ్మనే మనము గురువుగా భావిస్తూ సాధన చేస్తూ ఉంటే కొంతకాలానికి మనకు సరిపడే గురువు మన జీవితంలోకి వచ్చే అవకాశం ఎంతో ఉంటుంది. సో కాబట్టి శ్రీ విద్య ఏం చేస్తుంది, శ్రీ విద్య నేర్చుకోవడం వల్ల ఏమిటి మనకు ఉపయోగము అంటే మన మెంటాలిటీలో, మన క్యారెక్టర్లో మార్పు వస్తుంది. మన గుణాలు మంచిగా మారుతాయి, మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం అన్నమాట. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా జరుగుతుంది శ్రీ విద్య ఉపాసన వల్ల. మనకు కోపం తగ్గడము, మనం చాలా కంపాషనేట్గా మారడము, మనకు ఇంకా ఓపిక పెరగడం, సహనం పెరగడము, శుభ్రత పెరగడము, ఇంకా శాంతమూర్తిలాగా అవ్వడము, ఇంకా బయటకి కనిపించే ఇవి గుర్తులేమీ కాదు, కానీ ఇన్నర్గా మనకు చాలా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందన్నమాట. మనకు పూజ మీద ఇంకా శ్రద్ధ పెరగడము, అమ్మ యొక్క తత్వము, అమ్మ యొక్క గుణాలని నిదానంగా మనం పుణికిపుచ్చుకునేలాగా తయారవుతాము. కాబట్టి దీనికంతటికీ ఒక ఎఫిషియెంట్ గురువు అనేవాళ్ళు ఉండాలి. సో నేనైతే గురు కరుణామయ్య గారి దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను. సో ఫస్ట్ అండ్ సెకండ్ మాడ్యూల్ స్టార్టింగ్ బేసిక్ కోర్స్ అది. ప్రతిదానికి కొంచెం డొనేషన్ అనేది మనం ఇవ్వాలి పీఠానికి. అయితే కొంతమందికి డౌట్ వస్తుంటుంది, ఎందుకు డబ్బులు కలెక్ట్ చేస్తారు గురువులు అని అనుకుంటారు. కానీ వాళ్ళు అక్కడ పీఠంలో యాగాలు, హోమాలు, యజ్ఞాలు అవన్నీ చేస్తూ ఉంటారు. పూజలు, డైలీ చేసే పూజలు అయితేనేమి అన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వాటికన్నిటికీ ద్రవ్యం అవసరం. కాబట్టి మనం కూడా గురుదక్షిణగా గురువు యొక్క రుణం మనం తీర్చుకోలేము. కాబట్టి ఎంతో కొంత గురుదక్షిణ చెల్లించడం అనేది మనకు ఇష్టపూర్వకంగా చేయాలి. మనం ఎప్పుడు కూడా దాన్ని ఒక ఇంత అమౌంట్ ఇస్తున్నామే అనే ఫీలింగ్ మనకేం ఉండకూడదు. మనం ఎంత ఇచ్చినా తక్కువే. ఆ గురువుల యొక్క ఎఫిషియన్సీని బట్టి ఆ గురువు యొక్క శక్తి మనకు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది అనమాట. మనం నిజంగా ఆ గురువుని నమ్మితే గనక మనకు ఎన్నో మిరాకిల్స్ మన జీవితంలో, మన ఫ్యామిలీ లైఫ్లో, మన పిల్లలు, మన భర్త, అన్ని రకాల వాళ్ళందరి లైఫ్లో కూడా మన ఒక్కరి సాధన వల్ల ఇల్లంతా చక్కబడుతుంది. మరియు మనం ఇంకా సమాజానికి కూడా సేవ చేసిన వాళ్ళం అవుతాము.
సో కాబట్టి ఇక్కడ మాకు బేసిక్ కోర్స్ 1 and 2 మాడ్యూల్స్ నేర్పించారు. తర్వాత ఒక 3 months గ్యాప్తో వాళ్ళు కొన్ని క్రైటీరియా ఇచ్చారనమాట. ఇంత జపం చేస్తుండాలి, ఇన్ని గంటలు సాధన చేస్తుండాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకు నెక్స్ట్ లెవెల్కి అవకాశం ఇచ్చారనమాట. 3 and 4 మాడ్యూల్స్. ఇప్పుడు 3 and 4 మాడ్యూల్స్ స్టార్ట్ అవుతుంది మాకు. కాబట్టి శ్రీ విద్య అనేది మన ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసము మనం ఎన్నో కోట్ల జన్మల్లో పుణ్యం చేస్తుంటేనే మనం ఆ శ్రీ విద్యలోకి అడుగు పెడతాము. తర్వాత మన గురువుల సహకారంతో మనం శ్రీచక్రాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. వాళ్ళు అక్కడ పీఠంలోనే తయారు చేస్తారు. పర్ఫెక్ట్ కొలతలతో అవి తయారు చేయబడతాయి మరియు వాటిని సంప్రోక్షణ చేసి మనకు అందిస్తారు. మనకు మళ్ళీ ప్రాణప్రతిష్ఠ పూజ విధానము అదంతా కూడా మనకు పంపుతారు వాళ్ళు వీడియో రూపంలో మరియు PDF రూపంలో. దాన్ని చూస్తూ మనము ప్రాణప్రతిష్ఠ పూజ అవన్నీ నేర్చుకుని చేసేసి అప్పుడు మనం శ్రీచక్రాన్ని కూడా అర్చన చేసుకోవచ్చు నిత్యము. దానివల్ల కూడా మనకు ఆధ్యాత్మికంగా మరియు ఫ్యామిలీ లైఫ్లో కానీ మన అన్ని రకాల అభివృద్ధి అనేది ఉంటుంది. సో ఇవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. గురువు గారిని ఇంకా స్వయంగా దర్శించుకునే అవకాశం కూడా మాకు రాలేదు, ఇంకా పీఠంకి ఇంకా వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా గురువుగారి యొక్క శక్తిని మేము ఫీల్ అవ్వగలుగుతున్నాము. వారి యొక్క సాధన బలం వల్ల మా సాధన అంతా కూడా ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి గురువుని అంత ఇదిగా మనం నమ్మాలి, అంత ఇదిగా మనం సరెండర్ అవ్వాలి. గురువు గారి సంకల్పం మన సంకల్పం అవ్వాలి. గురువు గారి యొక్క పీఠానికి మనం సేవ చేయడానికి ఏదో ఒక రూపంలో మనము ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు మనకు అమ్మ అనుగ్రహం గురువు ద్వారా మనకు ప్రసారం అవుతుంది అని నాకు అర్థమైంది. సో ఫస్ట్ మాడ్యూల్లో గణపతి తర్పణాలు, హోమం ఎలా చేయాలి, ఇంకా గణపతి మంత్రము, వాగ్దేవి మంత్రము, బాల మంత్రము అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మాడ్యూల్స్లో రాజశ్యామల మంత్రము, ఇంకా గణపతి యంత్ర పూజ, ఇవన్నీ షట్చక్రాల యొక్క జపము అవన్నీ నేర్పిస్తామని చెప్పారు. సో ఆ అనుభవాలని తర్వాత పంచుకుంటాను మీ అందరితో. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.